నేచురల్ స్టార్ నాని శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో సరికొత్త చిత్రం రాబోతోంది. ఈ ప్రేమ కథలో సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఎంసీఏ శ్యామ్ సింగరాయ్ జోడీ మరోసారి మ్యాజిక్ చేయనుంది. శేఖర్ శైలితో నాని బ్రాండ్ జోడై ఈ చిత్రం అభిమానులను అలరించనుంది. నేచురల్ స్టార్ నాని తన కెరియర్ లో ప్రేమ కథలు, ఫ్యామిలీ డ్రామాలతో పక్కింటి కుర్రాడి ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. అష్టాచమ్మ, ఎంసీఏ, జెర్సీ వంటి చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. అయితే హిట్ 3తో యాక్షన్ థ్రిల్లర్ గా తనలోని మరో కోణాన్ని చూపించి ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ద పారడైజ్ చిత్రంతో బిజీగా ఉన్న నాని మరో 2 కొత్త చిత్రాలను లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. వీటిలో ఒకటి దర్శకుడు శేఖర్ కమ్ములతో రూపొందనున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా కుబేరాతో మంచి హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల నానితో కలిసి కొత్త చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ ఫిల్మ్ కావటంతో ఇప్పటి నుండి ఎక్స్పెక్టేషన్స్ హై రేంజ్ లో ఉన్నాయి. శేఖర్ కమ్ముల సినిమాలు సహజమైన ప్రేమ కథలు, భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ప్రసిద్ధి చెందినవి. నాని బ్రాండ్ కి శేఖర్ శైలి తోడైతే ఈ చిత్రం ఎలాంటి మాయాజాలం సృష్టిస్తుందోనని ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవిని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇది నిజమైతే నాని సాయి పల్లవి జంటను మరోసారి తెరపై చూడనున్నారు ప్రేక్షకులు. గతంలో ఎంసీఏ, శ్యామ్ సింగరాయ్ చిత్రాల్లో వీరి జోడీ అద్భుత విజయాన్ని సాధించి హిట్ పేర్ గా నిలిచింది. అటు శేఖర్ కమ్ములతో సాయి పల్లవి ఫిదా, లవ్ స్టోరీ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా ఫిదాలో తెలంగాణ యాసలో ఆమె పలికిన డైలాగ్స్, నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నాని శేఖర్ కమ్ములతో సాయి పల్లవి మూడోసారి నటించనుందన్న వార్త సినీ ప్రియుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. అయితే ఈ విషయంపై మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. సాయి పల్లవి లేటెస్ట్ గా తండేల్ చిత్రంతో అక్కినేని నాగచైతన్య సరసన నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆమె నటన, డాన్సులు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో రామాయణ చిత్రంలో సీత పాత్రలో నటిస్తోంది. రణబీర్ కపూర్, యష్లతో కలిసి నటిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతోంది. ఆస్కార్ విజేతలైన హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2026-2027 దీపావళికి 2 భాగాలుగా రిలీజ్ కాబోతోంది. ఇటీవల రిలీజ్ అయిన గ్లిమ్స్ అద్భుతమైన స్పందనను రాబట్టింది. నాని, శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబినేషన్ లో రానున్న ఈ చిత్రం ఎలాంటి కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తుందోనని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.